అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష శ్రీకాకుళం విద్యా ప్రవేశం ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో నిర్వహించి ఆ యాక్టివిటీస్ని మనం దీక్ష యాప్లో ప్రోగ్రామ్స్లో విద్యా ప్రవేశం లెవెల్ 2లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీన్ని ఏ యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా దీక్ష యాప్ని మనం ఓపెన్ చేసుకొని మన లాగిన్ ఐడి, ఫోన్ నెంబర్, మన పాస్వర్డ్తో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మన ప్రొఫైల్ని HT అండ్ అఫీషియల్స్ అని, అలాగే సబ్ రోల్లో హెడ్ మాస్టర్ అని మనం ముందుగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన పాఠశాల పేరు వస్తుందా లేదా, మన మండలం పేరు వస్తుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మన హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తే విద్యా ప్రవేశం అని మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది. విద్యా ప్రవేశంలో మనం ఆల్రెడీ విద్యా ప్రవేశం స్కూల్ లెటర్స్ లెవెల్ 1ని మనం ఈ నెల జూన్ 30వ తారీఖు నాటికి మనం క్లోజ్ చేసాం. అది చేసాం అందరం. ఇప్పుడు విద్యా ప్రవేశం స్కూల్ లెటర్స్ 2 లెవెల్ 2ని మనం చేయవలసి ఉంటుంది. దీనిని ముందుగా ఓపెన్ చేస్తే 0/2 కంప్లీటెడ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు ఉంటుంది. దాన్ని చేసి ముందుగా టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే జూలై 15 వరకు మనం ఆల్రెడీ మన ఎస్ఎంసి మెంబర్లతోని, పేరెంట్స్తోని, వాళ్ళతోని ఒక కమిటీని నియమించుకున్నాం. ఆ కమిటీతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తూ కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. జూలై 15 వరకు కూడా ఈ యాక్టివిటీస్ మనం పాఠశాలలో నిర్వహిస్తాం. ఏవైతే నిర్వహించామో అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో, ఒక ఫైల్ రూపంలో కానీ, ఫోటోల రూపంలో కానీ మనం ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏమేమి అప్లోడ్ చేయాలి అలా అంటే ముందుగా ఇక్కడ 3 చుక్కలు మీద ఇచ్చేసి ఎడిట్ అని మనం చూసి నాట్ స్టార్టెడ్ అనే దగ్గర ముందుగా ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకుంటాం. ఓకే చేసుకుంటాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఫైల్స్ని యాడ్ ఫైల్స్లో మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోల్ని మనం ఇక్కడ ఎన్ని రకాలైన ఫోటోలైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇమేజ్లో కానీ, కెమెరాతో కానీ, వీడియో రూపంలో కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్స్ కానీ ఏవైనా. కాబట్టి ఈ రకంగా చెయ్యాలి. అయితే ఇందులో ఏ యాక్టివిటీస్ మనం పెట్టాలి అంటే హోమ్ విజిట్స్, మనం ఇంటికి వెళ్ళి విద్యా ప్రవేశం కోసం విద్యార్థులని ఎన్రోల్మెంట్ కోసం ఏవైతే ఇంటింటికి వెళ్తామో ఆ విజిట్ ఫోటోలు, అలాగే అంగన్వాడీకి వెళ్ళిన విజిట్ ఫోటోలు, అలాగే మన పాఠశాలలో నిర్వహించిన ఏవైనా ఎన్రోల్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్, సామూహిక అక్షరాభ్యాసం కానీ, లేకపోతే గణిత మేళా కానీ, గణిత క్లబ్లు, విజ్ఞాన మేళాలు, ఏవైనా ఆటలు, కాంపిటీషన్స్, పిల్లలకి తల్లిదండ్రులు కూడా మనం పెట్టవచ్చు. ఇలాంటివి ఏవైనా యాక్టివిటీస్ జరుగుతుంటే ఆ ఫోటోలు తీయొచ్చు. అలాగే కమ్యూనిటీని మన పాఠశాలలో పిల్లలు చదవకపోయినా మనం వేరే పిల్లల తాలూకు తల్లిదండ్రులు కూడా ఆహ్వానించి ఆ తల్లిదండ్రులని మన పాఠశాల పట్ల ఆకర్షితమయ్యేటట్టుగా కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం. వాటిని కూడా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే మనం ఆ రకంగా అన్నీను ఏవైతే ఉన్నాయో, అలాగే కొత్తగా మన ఎన్రోల్మెంట్ నోటీస్ బోర్డ్ అనేది ఒకటి మన బ్లాక్ బోర్డు కానీ లేదా ఒక నోటీస్ బోర్డు కానీ తయారు చేసుకొని దాంట్లో మనం నమోదు చేసుకొని ఏ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు ఆ డేటాని మనం చూసుకొని అదొక ఫోటో తీసుకుంటాం. ఇలాంటివి రకరకాలుగా మనం పాఠశాలలో ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో అవన్నీ కూడా ఒక ఫైల్ రూపంలో మనం చూసుకొని దాన్ని అప్లోడ్ చేస్తాం. అయిపోయిన తర్వాత
జూలై 15 నాటికి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది మనం కంప్లీట్ అని ఓకే చేసుకోవాలి. అప్పుడు చేంజెస్ సక్సెస్ఫుల్ వస్తాయి. అంతవరకు జూలై 15 నాటికే దాన్ని కంప్లీట్లో పెట్టుకోవాలి. 14 ముందు రోజైనా మనం పెట్టుకోవచ్చు, కానీ ప్రజెంట్ కంప్లీట్ పెట్టకూడదు. ఎందుకంటే మనం 15 వరకు మనం నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంచుకుంటాం. ఆ తర్వాత అవన్నీ యాక్టివిటీస్ అయిన తర్వాత మనం ఇందులో రెండో యాక్టివిటీ కింద టాస్క్ కింద గత సంవత్సరం మనకి గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల ఈ సంవత్సరానికి ఎంత ఉందో మనం శాతంలో లెక్కట్టి జూలై 20 నాటికి మనం ఒక నివేదిక తయారు చేసుకుంటాం ఒక పేపర్ మీద. దానిని ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఎడిట్ చేసుకొని దీన్ని కూడా ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకొని మనం యాడ్ ఫైల్స్లో కొట్టి ఆ డాక్యుమెంట్ని మనం ఇమేజ్ రూపంలో ఒకటి ఇమేజ్ కెమెరా ద్వారా డైరెక్ట్గా తీసుకోవాలంటే డైరెక్ట్గా దాన్ని తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసుకుంటాం. ఈ రకంగా మనం చేసుకుంటే అటాచ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఇక్కడ రిమార్క్స్లో దాని తాలూకా ఏదైతే మనం క్యాలిక్యులేట్ పర్సంటేజ్ అని ఇక్కడ పెట్టేసి మనం దాన్ని కూడా చేస్తాం. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది తర్వాత కంప్లీట్ అని జూలై 20 నాటికి మనం దీన్ని చేయవచ్చు, లేదా 18, 19 తారీఖులో అది చేయిస్తాం. కాబట్టి అంతవరకు దాన్ని మళ్ళీ మనం ప్రోగ్రెస్లోనే ఉంచుకుంటాం ప్రజెంట్. ఈ రకంగా మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.